రెండే కొట్టేమంట అంటే మీరు నిజాయి అంటే మీరు నాకు అది నిజాయితీ లేదు లేదు. Barber laughing from corner. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? సో ఈరోజు మనం ఒక గేమ్ కి రియాక్ట్ అవ్వబోతున్నాం అనమాట. మామూలు గేమ్ కాదు, అలా లెజెండరీ ప్లేయర్స్ ఉన్నారు అలా. అది ఏ గేమ్ కాదు, క్యారమ్ బోర్డ్. వావ్, ఎస్, ఇంతకు మనం ఎప్పుడు ఆడుతున్నాం క్యారమ్ బోర్డ్? మనం తర్వాత ఆడదాం. ఇప్పుడైతే జస్ట్ ఆ వీడియో ఇచ్చి రియాక్ట్ అవ్వదాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఓకే, సార్ ఆ sound ఏంటి అలా? పర్వాలా. అది ఇలా కాదండి, ఇలా. నాగవంశీ గారు ఎప్పుడు ఏమంటాం మర్చిపోయినా నేను. మనీళ్ళు కాదు, రండి కాదు, ఓనర్ ఉన్నారు లేదు అడగండి. సిట్టింగ్ లో ఉంది తాగుతురా తప్పు నాయనా. పొద్దున్నే సిట్టింగ్. అయినా అనుదీప్ ఎంట్రీ అన్నాక ఇట్లాంటి డైలాగులు కంపల్సరీ రాకు. అస్సలు హెసిటేట్ అవ్వడు, అసలు స్పాంటేనియస్ ఉంటుంది అసలు. ఓకే, లెట్స్ స్టార్ట్ ది గేమ్. క్యారమ్స్ ఆడడం వచ్చా? పర్లేదు, నేను చిన్నప్పుడు ఎప్పుడు ఆడినాయి కదా. అవునా? అంటే మీరు ఒక టీమ్ ఇప్పుడు, అయితే నేను అమ్మ ఒక టీం. ఓకే డన్. మీరు వైట్, మేము బ్లాక్ కదా. గర్గర్ సౌండ్ పౌడర్ పౌడర్ చాలా. పౌంచ్ పౌడర్ పట్టుకురండి అమ్మ ఇక్కడ. అది క్యారమ్ బోర్డ్ పౌడర్ అనేది ఒకటి ఉంటుంది, రాదేస్తారు రా మరి. మేము పౌంచ్ పౌడర్ వాడతాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అవును, మీరు పౌడరు దువ్వెన ఇవన్నీ మెయింటైన్ చేస్తారని విన్నాను, నిజమా? చేస్తాం మెయింటైన్ చేస్తాం. ఏదో ఒకసారి దువ్వెన చూపించండి. మీరు చూసారా ఎప్పుడైనా? ఒక్క నిమిషం, ఏది దువ్వెన చూపించండి. అరే అంత పెద్ద దువ్వెనేంద్రా? జుట్టున్న వాళ్ళు పెట్టుకుంటారా, నీకేం తెలుసు? అరే కాదురా, నీకు జుట్టు ఉన్నా లేకపోయినా దువ్వెన పెట్టుకుంటే చిన్నది పెట్టుకుంటారు, పెద్దది ఎడ పెట్టుకుంటారు, లోపల పెట్టుకుంటావా? జనరల్ గా అందరు చిన్న దువ్వెన పెట్టుకుంటారు. అదే మన అనుదీప్ కాబట్టి పెద్దది పెట్టుకుంటాడు దువ్వెన. చాలా డార్క్ ఉంది ఇది. అదే అట్లా జనరల్ గానే అన్నారా నేను. నటించకో. ఇప్పుడు చూడండి ఈ బ్లాక్ ఎలా పడుతుంది చూడండి. రెడీ చియర్ లీడర్స్. ఇప్పుడు ఇది క్లాక్ వైజా ఆంటీ క్లాక్ అంటే ఆంటీయా? ఆంటీ క్లాక్ వైజా? అలా ఆంటీ అన్నది సుమక్కరా కన్నా కోట అర్థం కాదు తెలుసా. మాము ఎవరినో ఆంటీ అని పిలుస్తాం కానీ సుమక్కని మాత్రం సుమక్కనే పిలుస్తాం, ఎందుకో ఏమో అర్థం కాదు నాకు. అదే మ్యాజిక్. మన ఎవరో తిరుపతిలో కూడా ఎవరో ముసలాయన సుమక్క సుమక్క అంటున్నట. అవునా? ఏంటి నేను నీకు కూడా అక్కనా అంటది. మీరే ఇప్పుడు మనది వైట్ కదండి. వైట్. యూరోప్ అంతా వైట్ వైట్. రెడీ? యూరోప్ అంతా వైట్ 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 అంట. ఆ జోక్ యాక్చువల్ గా వాళ్ళకి అర్థమయ్యేదేమో, నాకు అర్థం కాదు. అనుదీప్ ఎక్కువ యూరోప్ ఏదో స్టోరీలు చెప్తుంటాడంట. యూరోప్ లో ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి ఇట్లా రూమర్ ఉంది. ఓహో, విశ్వక్సేన్ కూడా మొన్న ఏదో చెప్తాడు అనుదీప్ గురించి యూరోప్. వంశీ గారు ఎందుకు సిగ్గుపడతారు? ఓకే, ఆయన కూడా ఉండొచ్చు మరి. రెడీ 1 2 3. అంత పౌడర్ పెట్టేసారు. నేను చెప్పే ప్రతిదీ జోక్ అనుకుంటారా? ఇప్పుడు నమ్ముతారా క్యారమ్ లో డిస్ట్రిక్ట్ ప్లేయర్ నేనని? నమ్ముతారా? క్యారమ్ లో డిస్ట్రిక్ట్ ప్లేయరా మీరు? క్యారమ్ లో డిస్ట్రిక్ట్ ప్లేయరా? క్యారమ్ బోర్డ్ లో డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఉంటుంది, అది కూడా స్పోర్ట్, ఇండోర్ స్పోర్ట్స్ అన్నాక డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఉంటాయి రా బాయ్. ఎక్కడో కొడుతుంది సీనా. సార్ రెడ్ కొట్టండి, సార్ రెడ్ కొట్టండి. అట్లెందుకు? ఇది కొంచెం ఇరిటేటింగ్. అట్లా కూడా చెప్తాను, ఇరిటేటింగ్ ఉందని. ఇరిటేటింగ్ అది కొంచెం. నువ్వు ఎడిటింగ్ లో ఓడోదని జరుపు అట్లా. సార్ ఇట్లా ఆడతారండి? మీరు ఎలా డైరెక్షన్ చేస్తున్నారు? ఇలాగేనా? మీకు అనుదీప్ సినిమా అంటే ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు తను చూడండి వైట్ తో రెడ్ గవర్నమెంట్ అడితే అటు ఆర్డర్ లేకుండా సినిమా కూడా అంతే. ఒక కథ, స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, ఒక సీన్ ఒక ఫ్లో వస్తుంది, అయ్యే ఉండవు. సేమ్ ఇలాగే ఉంటుంది, అర్థమైంది కాదు. ఇండైరెక్ట్ గా సినిమా అడ్డగోలుగుంటుందని చెప్తున్నాడు. ఆల్రెడీ హమ్నే బోల్ దియా, ఆల్రెడీ కాషన్ కియా.
ఈ అనుదీప్ చెప్పేది నేను కామెడీ ఉంటది, లాజిక్ Yes. మ్యాజిక్ అన్ని ఆ, జరిగాయి అవన్నీ ఎత్తకూడదు అని చెప్తుండ అట్లా. అర్థమైందా? అయ్యే ఉండవు. కొంచెం ఉంటది కదా. కొంచెం ఉంటది కథ, మరి ఆయన అదే ఘోరంగా ఉంటది. చెప్తుండు. పాపం. సొంత సినిమా నిజమే. డిపెండ్ చేసుకోవాల్సి వస్తుంది ఆయన. అదే కదా, డైరెక్టర్ ముందు కథ స్క్రీన్ లో ఏం ఉండవు ఏ అని చెప్పేసి. పావు కథ లేదు అని నాగవంశీ గారు చెప్పొచ్చు కానీ అదే వేరే వాళ్ళు చెప్తే వాళ్ళ కథ వేరే అయిపోతుంది, మళ్ళా Yes, వాళ్ళ కథ మార్చేస్తారు. yes. అమ్మా బ్లాక్ అమ్మా ఒక్కటైనా రావాలి మనకి ప్లీజ్. మన ఇంట్లో మనం గేమ్ సూపర్ సూపర్. అవును ఫంకీ ఈయన బయోపిక్ అండి? ఈవిడిది కాదా? ఈవిడది కాదు. ఇది ఈవిడి కాదంట. ఈడేవారు అక్కడ. అంటే మా అమ్మమ్మ గారు కొంచెం బాగా ఆడుతురు కదా, సో కన్ఫ్యూజ్ అయ్యింది అట్లా. అందరు ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ఒక్క అమ్మమ్మ మాత్రమే ఆడ మంచి గేమ్ Yes, game మీద కాస్త క్యారమ్ బోర్డ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. నాకెందుకు సినిమా ఉంటే ఏంది పోతే ఏంది? Yeah. ఇప్పుడు నేను విన్నర్ కావాలి ఎట్లా చేశాను, పాట వేస్తుంది కాయిన్లు. నేను ఎవ్వరికి ఏం చెప్పలే. నాకు Most excited నాకు లేదు. ఏం తెలియదు అసలు. సంజు శాంసన్ లా ఉన్నాడు. ఆ, ఎవరు? బ్రౌన్ మీసాలు ఉంచిన సంజు శాంసన్ బక్క ఉండరా సంజు శాంసన్? రాజస్థాన్ రాయల్స్ లో జాయిన్ అయినప్పుడు అది. సిఎస్కే టీం కదా ఇప్పుడు. సారీ, ఎస్సీకే. ఏ రెడ్డి నీకే చెప్పేది. అదే ఎస్సీకే టీం కోసం కదా. బాబా అమ్మా సూపర్ అమ్మా, నువ్వు ఉంటే గెలుపు నా సొంతం. వంశీ గారు మీకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరి పేర్లు అదా చెప్తారు? అదా ఇలాగ సైడ్లు కొట్టకూడదు. బార్బెల్. ఇండస్ట్రీలో friends- బార్బెల్ యూట్యూబ్ ఫ్రెండ్ రా, ఇండస్ట్రీ ఫ్రెండ్ ఎందుకు అవుతాడ్రా? కాదు, మీరు ఏ ఫ్రెండ్ గురించి ఎక్కువ భయపడతారు అంటే బార్బుల్ పేరు చెప్తారు అప్పుడు. Who scares you more? He scares me A more. friend who scares you more. He scares me more. పెట్టిన వేలు మేము ఇదేంటి? అది కొంచెం ఇరిటేటింగ్ ఉంది. కొన్ని కోసలేదు. ఏం చీటింగ్ చేస్తుండ్రా అనుదీప్ ఇంకేడు గాని, చూనికి అమాయకుల్లా ఉండు గాని. చీటింగ్ అదే కంఫర్ట్ గా ఆడుతుండ్రా, స్మార్ట్ కంఫర్ట్ గా ఆడుతుండు. స్మార్ట్ పేరా అది? డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఎట్లా రా, కాయలని పక్కన ఇట్లనే అయ్యిండు. అట్లే ఆహా, ఆయన డిస్ట్రిక్ట్ క్యాప్ లా కొత్త క్యారమ్ బోర్డ్ పెట్టినట్టురు, అందుకే డిస్ట్రిక్ట్ ప్లేయర్. డిస్ట్రిక్ట్ ఇంకేం సమాధానం ఉందిరా? అంటే కాదు, డిస్ట్రిక్ట్ ఉంది, ఇక్కడ ప్లేయర్ ఉన్నాడు, సో డిస్ట్రిక్ట్ ప్లేయర్. ఏ ఇది అనుదీప్ షో సినిమా ఉంటది కాబట్టి ఇట్లానే ఉంటాయి. అనుదీప్ షో అంటే అంటే అనుదీప్ ఉండు షో, ఇది అనుదీప్ షో. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అవును మీ ఫ్రెండ్స్ ఎవరు ఇంతకి ఇండస్ట్రీలో? సుమ గారు, ఆ, నాగవంశీ గారు. మీ అమ్మ పేరు ఏంటి? ఆవిడ ఇండస్ట్రీలో లేదు కదా. అమ్మ పేరు తెలియదే ఫ్రెండ్షిప్ చేసిండ్రా పాపం. పక్కన ఎవరుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్తుండు. మహానుభావుడు. మనం 4 కాయిన్లు కొట్టామా? మరి లేదు, అది ఏదేదో చేసి. రెండే కొట్టామంట. ఆ, అంటే మీరు నిజాయి అంటే మీరు నాకు అది నిజాయితీ లేదు లేదు. ఒప్పుకున్నాడు. బార్బర్ లాఫింగ్ ఫ్రమ్ కార్నర్. వేరే విషయాల్లో లేదా? నాకు ఇట్లా 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 అతుక్కొని కొంచెం జరుపుతాను. అయ్యో అతకున్నట్టే నచ్చదంట. నాకు తెలిసి అందుకే సినిమాలలో రొమాంటిక్ సీన్స్ ఉండవు. ఉంటాయి కానీ తెలియదు అది రొమాంటిక్. రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కానీ అతుకొని ఉండవు, దూరం దూరం ఉండే ఉంటాయి అవి. మోస్ట్ ఇమోషనల్ ఇన్సిడెంట్ ఏంటి? వెరీ గుడ్, ఏమొచ్చింది? వెరీ గుడ్. ఫాలో ఫాలో. వేయచ్చు, దాని తర్వాత ఇంకోటి వాడాలి. ఓకే ఓకే, ఇంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి కదా. గేమ్ తగ్గట్టు ఉంటది. అదే మన ప్రొఫెషనల్ గేమ్, డిస్ట్రిక్ట్ గేమ్ అది. డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్ అది. డిస్ట్రిక్ట్ ఎందుకు పడుతుందో తెలుసా? అది సినిమా టికెట్లు డిస్ట్రిక్ట్ క్యాప్ లో బుక్ చేసుకోమని ఇదంతా. అలాగంటే నువ్వే బాగా ప్రమోషన్ చేస్తున్నారు అవి. అదే అంటే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళనే ప్రమోట్ చేద్దామని చెప్పి. పెద్ద స్కెచ్. ఫాలో ఫాలో. ఇంకా ఫాలోవర్ కూడా. ఈ లోపల ఆలోచించండి. అది అయిపోయింది. వెరీ గుడ్. కృష్ణ నాగవంశీ గారు ఆట ముగించేస్తారా, బయటికి చెప్పుకోరు ప్రొఫెషనల్ ప్లేయర్ అని.
ఇప్పుడు నాకు ఎందుకో సడన్ గా ఇట్లా రౌండ్ అప్ చేసిన అనే డైలాగ్ గుర్తుకొస్తుంది ఎందుకో. రౌండ్ అప్ చేసిన కొట్టేసిన అన్నట్టు సరిగ్గా అక్కడ ఉండడం చేసి ఇక్కడ ఇట్లా కొట్టా. కరెక్ట్ కొట్టేసి నాగవంశీ గారు రౌండ్ అప్ చేసి. నాగవంశీ గారు ప్లేయర్ రా. టీం చాలా స్ట్రాంగ్ ఉన్నారు అసలు. కానీ ఈయన కొంచెం దొంగ వాళ్ళే. దొంగ ఉన్నాడు ఈయన. అదేందమ్మా అట్లన్నావు? అమ్మో నేను డైరెక్టర్ అమ్మా. హలో ఒక నిమిషం. మోస్ట్ ఎమోషనల్ ఇన్సిడెంట్ నాకా అండి? నాకు ఫస్ట్ టైం క్యాష్ ప్రోగ్రామ్ వచ్చింది. నిజంగా నాకు ఆ రోజు ఎన్ని మెసేజ్లు అనుకున్నారు అసలు. కళ్ళలో నీళ్ళు ఏంద్రా నాకు మరి అసలు. ఫస్ట్ టైం క్యాష్ ఏమైంది ప్రోగ్రామ్ తర్వాత? వచ్చిన ఎపిసోడ్ అది వేరే లెవెల్ అసలు. అనుదీప్ ని ప్రపంచం పరిచయం చేసిన ఎపిసోడ్ అది. ప్రతి డైరెక్టర్ సినిమాతో పరిచయం అయితే అనుదీప్ మాత్రం క్యాష్ ప్రోగ్రామ్ తో పరిచయం అయ్యాడు. అదే కదా. కళ్ళలో నీళ్ళు ఏంద్రా నాకు ఇంతమంది అసలు పాజిటివ్ అట్లా ఏమైంది తర్వాత? తుడిచేసుకున్నాను. అదే మోస్ట్ ఎమోషనల్. ఎమోషనల్ అయిన తర్వాత ఏం చేస్తాం అంతే కదా, తుడి చేసుకుంటాం. చూసుకుంటాం అంతే. నాకు ఎందుకు రా మన ట్రైలర్ ఇచ్చినప్పుడు ఇంత నవ్వు రాలేదు. అంటే అనుదీప్ మన వీడియో చూసినాక ఏం చేస్తారు అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నవ్వుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. చేసుకోవచ్చు కదా ఉట్టిగా నవ్వే బదులు. కమెంట్లో 2 కమెంట్లు కూడా పెట్టవచ్చు కదా. సో ప్లీజ్ సరపకరా. ఓకే థ్యాంక్ యూ. ఒక సరదాగా గేమ్ షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు. ఈ గేమ్ నుంచి మనం ఇంకొక గేమ్ లోకి వెళ్తున్నాము. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్, పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్, విక్టరీ, కింగ్, యువరత్న, నవరత్న. స్టార్టింగ్ పెట్టారండి. కట్ చేయడం నవరత్న ఆయిలా కాదు, నవరత్న మిక్చర్. నవరత్న అంటే నవరత్న అంట. నెక్స్ట్ ఎవరన్నా తలకాయ నొప్పి సినిమా తీస్తే వాళ్ళకి బిరుదు ఇచ్చేద్దాం మనం. ఆల్రెడీ తీసిరు. ఇప్పటి నుంచి రా, ఇప్పటి నుంచి స్టార్టింగ్ ఉన్నది కదా ఇది లేదా? ఎవరికి? నవరత్న వరకు పెట్టుకున్నాను స్టార్టింగ్. అదే నవరత్న. అంత కాన్ఫిడెంట్ గా చెప్తుండే ఎవరో పెట్టుకున్నారు అని. అంటే ఈయన ఉంటాడు జానకి రామ, వాళ్ళ బ్రదర్స్ లో ఉంటారు చూడు, తారక రత్న. అట్లా ఎవరికో ఉండే అనుకుంటా. నేను కూడా అదే అనుకున్నా. నేను కూడా కన్ఫ్యూజ్ అయినా తెలుసా అప్పుడు. నవరత్న అంటే ఆయన పెట్టుకున్నట్టుండ్రా ఆయన. అదే రాజేంద్ర ప్రసాద్ నవరత్న కిరీటియా? నట కిరీటి రాది. కిరీటియా? ఓకే ఓకే ఓకే. ఒరే నట కిరీటి, నవరత్న కిరీటికి చాలా తేడా ఉంది. ఎంత అసలు కిరీటికి కిరీటంకి ఉన్నంత తేడా ఉందిరా. అయ్యో మేము కూడా కన్ఫ్యూజ్ అయినా దీప్లాగా. ఓకే ఓకే ఓకే. రెబల్ స్టార్, రెబల్ స్టార్, ఓకే. ప్రిన్స్, ఐకాన్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాస్, మాస్కా దాస్, నేషనల్ క్రష్ రష్మిక. అది చెప్పిండ్రా అయితే. ఎస్, ఇట్స్ ఆల్సో టైటిల్. అది చెప్పిండ. నెక్స్ట్ పేరు వస్తుంది చూడు. భాయ్ సల్మాన్ ఖాన్, భాయ్, ఓకే. భాయ్. మహానటి, ఆడియన్స్ హార్ట్ త్రో శ్రీలీల. అదే. మీరే వేసారు కదా. శ్రీలీల. అది కూడా మీరే వేసారు కదా అంట. ఇది ఎప్పుడు జరిగింది? మా జాతర చేసిరు. అవునా? అందుకే ఇప్పుడు కదా మీరే వేసిరు అని చెప్పి స్క్రోల్ చేసిండు అయితే నాగవంశీని. అమ్మ చెప్పిన మాటల్లో మీరు విననివి ఏంటి? బాగా చదువుకోమంది మనం అయితే ఆ పని చేయలేదు మేడం. చేయలేదు, ఓకే. మా అమ్మ చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చేయమనేది నేను అది వినలేదు. ఎక్కడ తిరుగుతున్నా, ఎవరితో తిరుగుతా ఉన్నారు మీరు? అది కూడా అలా మామూలే. అంటే అంటే అమ్మమ్మ గారు మీరు అడగలేదా ఈ క్వశ్చన్? నాగవంశీ గారు యాంకర్ కాలే ఇంకా నయం. మూర్తి తాత కంటే డేంజర్ క్వశ్చన్లు అడుగుతుండే. ఒకప్పుడు ఓకేనా, అమ్మ ఇక్కడే ఉంది. మీరు చెప్పాలి. అదే మీరు రాజీవ్ గారితో తిరుగుతారని కూడా చెప్పరేంటండి? రాజీవ్ గారితోనేనండి, ఎవరితో తిరుగుతాను చెప్పండి. ఆయనతోనే నేను ఫస్ట్ అది మంచి అయిపోతుంది. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మీరు? పాపం రోస్ట్ చేస్తుర్రు రా సుమక్కని.
వాళ్ళ ఇంట్లోనే వాళ్ళనే రోజు చేస్తున్నారంటే ఇక సాహసం అని చెప్పాలి. సుమక్క అందరిని రోజు చేస్తుంది, కాకపోతే ఇక్కడ సుమక్కని రోజు చేస్తున్నారు, అది కూడా వాళ్ళ ఇంటికి వచ్చి. సాహసం అనే చెప్పాలి. మా అమ్మ ఫోన్ ఎక్కువ చూడొద్దనింది. మా అమ్మ కూడా మీ ఫోన్ చూడొద్దని. పక్కన ఫోన్ చూడదు. ఆన్సర్ మళ్ళీ తిప్పిండ్రా. అంతే తిప్పి తిప్పి చెప్తాడు. రూల్ నెంబర్ 2021. ఆ. సాయి మీ మమ్మీ ఏం చెప్పిందిరా నీకు ఇది చెయ్యొద్దు అని చెప్పి? బాబా మన కాలేజ్ అదే డిగ్రీ కాలేజ్ పోవద్దని చెప్పింది. ఇంటరా నేను వచ్చిన రోడస్ మీ మమ్మీ ఏం చెప్పిందిరా? అన్ని చేయ బాబు అని చెప్పింది, నేను ఏది చేయలేదు. నీకు రకాల మీతో తిరగొద్దని చెప్పింది. అది నేను చెప్తామని మరి మీకు అందరికి అడుగుతాను. లేట్ గా అడిగినావు మరి. మా అమ్మ బాయ్స్ తో తిరగొద్దని చెప్పింది. మీరు ఈ వయసులో బాయ్స్ తిరిగితే బాగుంది. నా వంశీ గారు డాక్టర్ అరే నిజంగానే ఫుల్ రోష్ మోడ్లు ఉన్నాడు. ఆయన రోజు చేయొచ్చు, ఆయన రోజు చేయొద్దు, ఆయన రోజు చేయొద్దు, ఆయన సినిమాలను కూడా రోజు చేయొద్దు. చేయొద్దు. ఇప్పుడు ఒక పని చేద్దాం, నా దగ్గర కొన్ని వీడియోస్ దొరికాయి మీవి, కొన్ని వీడియోస్ దొరికాయి. ఎందుకు అంత షాక్ అదే కదా ఆ ఎక్స్ప్రెషన్ చూడు. యూరోప్ లో ఏం తెలిసిన యూరోప్ అన్నట్టు. కొప్పేసి యూరోప్ వీడియోలు ఏమైనా లీకేనాయా? కొన్ని వీడియోస్ దొరికాయి మాయా మీ ఇద్దరివి. ఒకసారి అడుగుదాం అనుకుంటున్నా. మళ్ళీ అమ్మో ధైర్యంగా ఉందా మీకే? ఏ రేటెడ్ ఏం లేవు కదా. అది విశ్వక్ పంపించాడు తన అంటే ఏమైనా కళ్ళజోడులో ఉన్నాయా? record. యూట్యూబ్ లో అయినా అలౌ చేయర్లేండి, మీరు భయపడకండి. ఏ రేటెడ్ స్ట్రైక్ వేసేస్తాడు ఆడు. There is a different sound from Telugu audience when they shout. I like that. It's like ఇది ఎలా మీరు ఇది ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ వచ్చింది మీకు? ఎప్పుడు వచ్చింది? రాత్రి ఎప్పుడైనా భయం వేసినప్పుడు చేసిన first sound ఇది? అది ఎక్కడ ఉంది అసలు ఫస్ట్? జాతిరత్నాలు. అయ్యో 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 అదేంది ఇది? అదేం క్వశ్చన్ రా? మీ డైరెక్టర్ అయినా సరే సినిమాది చూసింటాడు కానీ మర్చిపోయి ఉంటాడులే. లాస్ట్ ఆయన ప్రాజెక్ట్ చూసి పాపం పాత సినిమాలు అని మర్చిపోయినట్టు. ఆ సినిమా వచ్చి కూడా 5 ఏళ్ళు అవుతుంది, ఏం చేస్తాడు? అదేండి సంగారెడ్డిలో నేను మా ఫ్రెండ్స్ వీళ్ళని అందరం కూర్చొని ఇట్లా ముచ్చిపోయేటోళ్ళను కామెంట్ చేస్తూ అట్లా అట్లా స్టార్ట్ అట్లా అలవాటు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఏదో ఒకసారి చేయండి. అంటే అట్లా అనాలని తెలియక అమ్మా అమ్మా మీరు అనండి అమ్మా. ఓకే లాస్ట్ అదే నువ్వు ఒకసారి అన్నారే సాయి, ఇది నువ్వు అన్న రోడస్ పర్ఫెక్ట్ రా. గైస్ కమెంట్ సెక్షన్ మీరు కూడా యూ అని చెప్పి అది ఎట్లా కమెంట్ చేయండి రా. ఈ యూ అని రాస్తారు, అయిపోయింది. కామెంట్స్ లో ఈ అంటారు ఇక. మొన్న ఆర్కే వార్చి లాగా అవుతుంది అది. నాకు ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఎవరు గుర్తుకొస్తారు చెప్పాలి మా టీమ్ లో? అంటే మా ప్యాన్ లో రోబోట్ గుర్తుకొస్తాడు నాకు. కరెక్ట్. అంటే ఇట్లా అమాయకుల్లా ఉంటారు కానీ చాలా డేంజర్. రోషన్ గాడే ఆడు. అంతేదో మన ఓల్డోస్ గాడు కూడా ఉండుగా. అంటే ఓడోషన్ వేరే అనుకో, వాడు వేరే. పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే రోబోట్ గాడు. ముఖం మాత్రం అమాయకుల్లాగా అనిపిస్తుంది కానీ మిగతా అంతా డేంజర్. ఇది నీలా అంటాడు చూసినావా అట్లా. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ వీడియో అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ, బై బై.